నమస్తే, వెల్కమ్ టు AP39 టీవీ. సో ఈరోజు టాపిక్ పెళ్లి కాని ప్రసాదుల మీద. మీలో ఎవరైనా పెళ్లి కాని వారు ఉంటే, లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇది ఇలాంటి ట్రాప్ కాదు, హనీ ట్రాప్ కాదు, మనీ ట్రాప్ కాదు, అంతకు మించి ట్రాప్. సో వీరిని మానసికంగా హింసించి డబ్బులు వసూలు చేస్తారు ఈ గ్యాంగ్. అసలు స్టోరీలోకి వెళ్తే పెళ్లి కాని ప్రసాదులు అనంతపూర్లోనే కాదు, చాలా సిటీస్లో చాలా చోట్ల చాలామంది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేస్లో అనుకోండి, బాత్రూమ్లు కడిగినా బిల్డింగ్లు కడుతున్నారని చెప్పేసి పెళ్లి చేసేయచ్చు, పిల్లను కూడా ఇచ్చేస్తున్నారు. సో వెరిఫికేషన్ కష్టం. హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో వెరిఫికేషన్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది. అంటే తెలిసిన వాళ్ళని కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీ లాంటిది, అబ్బాయి మంచోడా కదా అని తెలుసుకొని పెళ్లి చేసేస్తారు. కానీ అనంతపూర్ లాంటి ప్రాంతాలలో చీమ చిట్టుకుమన్న తెలిసిపోద్ది. సో అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా సులభం. సో ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళి కావడం చాలా కష్టమైపోయింది చాలామందికి. వారి దగ్గర కోట్లకు ఆస్తుపరులైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా అమ్మాయి దొరకడం అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో దీన్నే అదునుగా తీసుకొని కొంతమంది కేటుగాళ్ళు వీళ్ళని ఎలా ట్రాప్ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో మేము చెప్పబోతున్నా. చాలా జాగ్రత్తగా వినండి. మీ కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ మన స్టోరీలోకి వెళ్తే, ఇక్కడ ఏ అనే క్యాండిడేట్ ఉంటాడు, ఓకేనా? ఈ ఏ అనే క్యాండిడేట్ ఒక బ్రోకర్ నా కొడుకు అని చెప్పొచ్చు. సో వీడేంటనంటే పెళ్ళి కాని వారు ఎవరైనా అమ్మాయి కోసం కులం మతం ఆలోచించకుండా ఎవరైనా చేస్తున్నారని చెప్పి వీడు కనుక్కోవడం వీడి డ్యూటీ. తర్వాత బి, వీరు మైనర్ బాలిక తల్లిదండ్రులు. మామూలుగా పెళ్లి చేయాలంటే వయసు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. కానీ వీళ్ళు 16 సంవత్సరంలోనే వీళ్ళు పెళ్లి చేయడానికి నిశ్చయమవుతారు. సో వీళ్ళు 18 సంవత్సరాల నిండని ఒక బాలిక తల్లిదండ్రులు బి అనేవాళ్ళు, ఓకేనా? సో వీడు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మన డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలనేది ప్లాన్ గీస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరన్నా కానీ ఈ సి అనే అబ్బాయిలు ఉంటారు కదా, సి అనే వాని కోసం వీడు ఏ అనేవాడు వెతుకుతాడు. సంబంధాలు చూసి ఈ కులం వాళ్ళు బాగుందండి, సంబంధం మంచి సంబంధం, ఇబ్బంది లేదు, హ్యాపీగా అని చెప్పి వీళ్ళ ఐడెంటిటీని దాస్తాడు. అంటే మన ఏజ్ గురించి దాస్తాడు. సో వీళ్ళు కూడా ఏంటనంటే, అమ్మాయి దొరికిందా చాలేనైనా. ఇంకోటి ఏంటనంటే, కట్న కానుకలు ఏమి ఇచ్చుకోలేమని కూడా చెప్తారు వీళ్ళు. మేము డబ్బులు ఏం పెట్టుకోలేము, పెళ్ళి మీరే చేసుకోవాలి, బంగారు మీరే పెట్టుకోవాలి. పాపం వీళ్ళు ఏం చేస్తారు, సి అనే వాళ్ళు కరువులో ఉన్నారు కాబట్టి, సర్లే ఏదో ఒకటి అమ్మాయి దొరికితే చాలేరా, మనమే డబ్బులు పెట్టి మనమే పెళ్లి చేసుకుందాంలే అని చెప్పి పాపం పెళ్లి చేసేసుకుంటారు, ఓకేనా? పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే సీన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి ఒకరోజు కూడా వాడితో కాపురం చేయదు. ఒక్కరోజు కూడా కాపురం చేయదు. ఒక 4 రోజులకు, 6 రోజులకు, వారం రోజులు అట్లా ఇట్లా తిరుగుతూ ఆ అమ్మాయిల వాళ్ళ ఇంటికి పోవడము, లేదా పండుగలు తినడానికి అని చెప్పేసి, లేదా హెల్త్ బాగాలేదనో, లేకపోతే ఇంకొక పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అమ్మాయిల ఇంటికి పోవడము, కాలం అలాగా కొద్ది రోజులు గడిపిస్తారు. గడిపించిన తర్వాత ఏం జరుగుతుందంటే, చిన్నగా గొడవలు స్టార్ట్ చేస్తారు అబ్బాయితోనూ. తర్వాత అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతోనూ గొడవ స్టార్ట్ అవుతారు. సో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందంటే, డైవర్స్కి వెళ్ళిపోదాం అని అంటారు. డైవర్స్కి వెళ్ళిపోదాం, ఓకే సరే. వీళ్ళు కూడా ఏంటంటే చూసి వద్దురా ఈ పంచాయతీ మనకెందుకు, డైవర్స్ ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది కదా, సర్లే మనకు సెట్ కాదని చెప్పేసి వీళ్ళు డైవర్స్కి ఒప్పుకుంటారు. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా. ఎలా ట్రాప్ చేస్తారంటే, డైవర్స్ ఇవ్వాలి అని అంటే మీరు మాకు డబ్బులు కట్టండి, అమ్మాయి జీవితం అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒరే మీ పాప ఒక్కరోజు కూడా మాతో కాపురం చేయలేదు, మేము ఎందుకు ఇవ్వాలరా డబ్బులు, పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకున్నాం, బంగారు డబ్బులు మేమే పెట్టుకున్నాం, అన్నీ మేమే పెట్టుకున్నాం కదా, మళ్ళీ మేము ఎందుకు ఇవ్వాలా అంటారు. ఇవ్వాల్సిందే, లేకపోతే ఈ ఫోక్సో చట్టం కింద మీ మీద మైనర్ బాలికని పెళ్లి చేసుకున్నాం, నీ మీద కేసు కడతాము అని చెప్పేసి వీళ్ళు బెదిరిస్తారు. వీడు వెనక నుంచి మొత్తం నడిపిస్తుంటాడు. ఈ ఏ అనేవాడు, ఈ బ్రోకర్ నా కొడుకు, ఈ మొత్తం అంతా స్టోరీ నడిపిస్తూ ఉంటాడు. ఈ సి వాళ్ళని బెదిరించి భయపెట్టి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంచుతారు. వచ్చిన దాంట్లో వీడికి 50, వీళ్ళకి 50. అయిపోయింది ఆ స్టోరీ, ఇంతటితో అయిపోలా. నెక్స్ట్ ఇంకో పెళ్ళికి వెళ్తారు. ఇంకొక బక్రా ఎవరు, డి అనేవానికి మళ్ళీ వీడు చూస్తాడు, లేదా ఇంకొకటితో చూపిస్తాడు సంబంధం, ఓకేనా? సంబంధం చూసి ఈ సి అనేవాడు పెద్ద రేపిస్టు, కోపిస్టు, ఇంకొకటి శాడిస్ట్ అని చెప్పేసి, వాడు అబ్బాయే కాదు అసలు, అమ్మాయిని కూడా టచ్ చేయలేదని, లేకపోతే వీళ్ళు పెద్ద ఇది చేశారని చెప్పి ఒకవేళ తెలుసుకుంటే
తెలుసుకోకపోతే ఓకే హ్యాపీగా డీతో సంబంధం చేసేసుకొని మాట్లాడుకొని చేసేసుకుంటారు. ఒకవేళ తెలిసిన వాళ్ళే దగ్గరలో వాళ్ళు తెలుసుకొని కనుక్కుంటారు అనుకునే వాళ్ళకి ఈ విషయాలన్నీ ఓపెన్గా చెప్పేస్తారు. ఇది అలాగైంది, అందుకోసం ఇది. వీళ్ళు కూడా పాపం డి అనే వాళ్ళు కూడా ఏం కరువులో ఉన్న వాళ్ళే, వాళ్ళు కూడా కరువులో ఉన్న వాళ్ళే. సరేలే ఏదైతేనే ఏముంది, అమ్మాయి మంచిది, ఫ్యామిలీ మంచిదైతే చాలు, చేసేసుకుందాంలే, వాడు ఎలాంటి శాడిస్టో, మనం అలాంటి వాళ్ళం కాదు కదా, మంచోళ్ళం కదా, మనం పాపను బాగా చూసుకుంటాము అనే ఉద్దేశంతో డి అనేవాడు కూడా పాపం పెళ్లి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అదే తంతు, కాపురం చేయదు. వారం రోజులు 10 రోజులు ఆ తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ గొడవలు పెట్టుకుంటారు. గొడవలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ డైవర్స్ తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ తర్వాత మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం. దీని తర్వాత సరే డీతో అయిపోయిందా, మళ్ళీ ఈ అనేవాడు వీనితో కూడా చేస్తారు. వీనితో కూడా చేసి వీడు మళ్ళీ వీడిని కూడా ఇది చేస్తారు. సెటిల్మెంట్కి లాక్కోవడం, డబ్బులు గుంజడం, తర్వాత పంపించడం. బాధితులు ఏమన్నా కానీ చెప్పుకోగలరా సార్? పోలీస్ స్టేషన్లో కూడా అప్రోచ్ అవ్వగలరా? అప్రోచ్ అవ్వలేరు. ఎందుకంటే వీళ్ళు ఏం చూపిస్తారంటే, ఫోక్సో చట్టం కింద నువ్వు మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నావు. వీళ్ళు యాక్చువల్గా ఐడెంటిటీ, ఆ పిల్ల ఏజ్ అనేది మొత్తం దాచేస్తారు. దాని గురించి అసలు డిస్కషన్ తీసుకురారు. ఒకవేళ డిస్కషన్ వచ్చినా కూడా ఏం కాదులేమ్మా, మాకే ఇబ్బంది లేదు, మీకేం ఇబ్బంది అన్నట్టుగా చెప్తారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఫోక్సో చట్టం కింద మీ మీద కేసు పెడితే నీ మీద పెద్ద ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్ను యాక్చువల్గా ఫోక్సో చట్టం ఏం చెప్తుందంటే, ఒక్కసారి కంప్లైంట్ వెళ్ళింది అని అంటే దాన్ని రివర్స్ తీసుకోవడం ఆప్షన్ లేదు ఫోక్సో చట్టంలో. సో దీన్ని వీళ్ళు అనుచుగా తీసుకొని వీళ్ళు ఇలాగా బెదిరిస్తారు. సో వీళ్ళు పోలీసులు కూడా చెప్పుకోలేరు పాపం. పోలీసులు చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. వద్దురా ఈ దరిద్రాన్ని మనం ఏదో డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి వదిలించుకుందామనే పరిస్థితికి తీసుకొస్తారు వీళ్ళు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. పాపం వీళ్ళు ఏం చేస్తారు, డబ్బులు కట్టేసి ఇది చేసుకుంటారు. సో ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఇలా ఎంతమంది కుదిరితే అంతమంది దగ్గర వీళ్ళు డబ్బులు గుంజే వ్యాపారంలోనే ఉన్నారు వీళ్ళంతా. ఈ బ్రోకర్ నా కొడుకు చేసే పనులకి ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేసుకుంటా ఉన్నారు. సో మనము ఇన్ డెప్త్గా వెళ్తే బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేశారు. సో మీరు చేయాల్సిన పని ఏంటనంటే, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 11 మైనర్ వివాహం ప్రోత్సహించిన తల్లిదండ్రుల పైన శిక్ష పడే అవకాశం ఉంది. తర్వాత ఐపీసీ సెక్షన్ 384 డబ్బుల కోసం అన్యాయంగా అక్రమంగా వసూలు చేయడం. తరువాత ఐపీసీ సెక్షన్ 385 భయపెట్టి డబ్బులు వసూలు చేయడం. తరువాత ఐపీసీ సెక్షన్ 420 మోసం చేయడం. ఐపీసీ సెక్షన్ 506 బెదిరించడం. ఐపీసీ సెక్షన్ 120B కుట్రపూరితంగా వ్యవహరించడం, అంటే క్రిమినల్ కాన్స్పిరసీ. సో వీళ్ళు ఈ సెక్షన్స్ అన్నీ వీళ్ళకు బాధితులకు ఉన్నాయి సెక్షన్స్. సో వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టుకో ఉండాలి. సో ఇలాంటి ఏమన్నా కానీ లొసుగులు ఉన్నాయి అని తెలిసినప్పుడు బాధితుల తల్లిదండ్రులు ముందుగానే వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కానీ, మ్యారేజ్ ప్రూఫ్స్ కానీ, వాళ్ళ ముఖ్యంగా ఆధార్ కార్డ్ తీసుకొని దాన్ని వెరిఫై చేసి ఏజ్కి సంబంధించిన మరింత క్లుప్తంగా కనుక్కున్న తర్వాతే మీరు మ్యారేజ్కి ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే మీ అబ్బాయి మీరు మానసికంగా చాలా కృంగిపోవాల్సిన పరిస్థితి ఎదుర్కొనే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, చాలా మెండుగా ఉన్నాయి. సో ఇదండి ఒక స్టోరీ, ఒక బ్యూటిఫుల్ ట్రాప్ స్టోరీ. AP39 టీవీ ద్వారా మేము ప్రతి ఒక్క పెళ్ళిగాని ప్రసాద్కి చెప్పేది ఏంటంటే, ఇలాంటి మ్యారేజెస్కి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు ఎక్కడన్నా కానీ మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా మీకు తెలిసిన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మీరు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి. మీరు భయపడ్డారంటే ఆ భయమే మిమ్మల్ని సగం మింగేస్తుంది. సో వారు ఇంకా మరింత బెదిరించే అవకాశాలు ఉన్నాయి. పెద్ద మనుషుల బ్రోకర్ వేషాలు వేస్తున్న ఇలాంటి నా కొడుకుల్ని పట్టించి అలాంటి వాళ్ళని బొక్కలో వేపిస్తేనే మిగతా 10 మంది సురక్షితంగా ఉంటారనేది మా భావన. బీ అవేర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.